వాళ్ళే ఎత్తు దించుతారు కూడా. సో ఇక్కడ పాయింట్ చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు పొత్తులకు కమ్యూనిస్టులను కేరళ పోయి విమర్శించారు, ఇక్కడ ఏంటి అని అంటే అఫ్జల్ గురు దేశభక్తుడు ఉరిదీసినారని విమర్శించి పార్లమెంటును హంగామా చేసిన పీడీపీ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపింది. వాళ్ళు మాట్లాడకూడదు పొత్తుల గురించి. రెండోది రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ చైర్మన్ బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పొత్తు పెట్టుకుంటే పోయి పీడీపీ బాగుంది అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. పీడీపీతో బాగుందా బాగలేదా అనేది కాదు కదా. తెలంగాణలో పొత్తు పెట్టుకొని అధికారంలోకి దేశంలో ఎవరు కూడా కమ్యూనిస్టులను విమర్శించినంత తీవ్రంగా మహేష్ మాట్లాడండి. 10 నిమిషాలైనా డిబేట్ క్లోజ్ చేస్తారని ఏమైనా చెప్పినా ఆపట్లేదు. ప్రసాద్ నాకు ఒకటి గుర్తు చేస్తున్నా, ఖానాపూర్ మున్సిపల్ ఎలక్షన్ జరిగితే బీజేపీ చైర్మన్ బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఇట్లా చాలా దగ్గరలో వాళ్ళు వీళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు నడిచినాయి ఒకటి. సరే ఇది పక్కన పెడితే కరీంనగర్లో కూడా ఓ పాయింట్లో ఇండిపెండెంట్ హుజరాబాద్లో వీణవంక అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్, ఓ పాయింట్లో ఇండిపెండెంట్ చైర్మన్ తెస్తామంటే కూడా బీఆర్ఎస్ మద్దతు బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి హైదరాబాద్ లో ఒక కార్పొరేటర్ చచ్చిపోతే స్టార్టింగ్ బీజేపీ నాయకులు కేసీఆర్ గారు ఇంటికి పోయి ప్రగతి భవన్ లో చర్చలు చేశారు. అయినా మేమే గెలిచాం, మా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు గెలిచారు ఆ కార్పొరేట్ సీటు. సరే అదొక పద్ధతి, అది పక్కన పెడితే నేనేమంటున్నా అంటే ప్రసాద్ నాకు ఒక మాట, ఇప్పుడు వాళ్ళ వెర్షన్సే కాంట్రడిక్షన్ ఉన్నాయి. కప్పర ప్రసాద్ గారు వాదించినంత బలంగా మేము తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ నాయకత్వం ఎవరు చెప్పట్లే. పాయింట్ 1. పాయింట్ 2, వారు చెప్పేదే నిజమైతే ఇప్పుడు ఒంటరిగా అంటే మరి టీడీపీ జనసేన కూడా ఉండదు కదా, అంతే కదా. అది మా కూటమి అనలే, మేకే నోట్ సార్, మేకే నోట్, మా కూటమి అనలే వారు. బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు అన్నారు. ఒకవేళ అది తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడతలేరు, అదే నిజమైతే ఒక్క మాట, తెలంగాణలో టీడీపీతో ఖచ్చితంగా కలిసి పోటీ చేయాలని రూల్ ఏం పెట్టుకోలేదు బీజేపీ. ఇంత ముందు ఎలక్షన్లో జరగలేదు, మన జూబ్లీస్ లో కూడా జరగలేదు, వచ్చే ఎలక్షన్లో కూడా ఉంటుందో ఉండదో తెలియదు కదా. ఎన్డీఏ కూటమి తెలంగాణకు వర్తించదు అనే స్టేట్మెంట్ ప్రసాద్ గారి ద్వారా మనం తెలంగాణ ప్రజలకు కమ్యూనికేట్ చేయాలి ఒకటి. రెండోది నేనేమంటున్నా, పార్లమెంట్ ఇంత బలంగా ఉంది బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎట్లా బలంగా అయింది? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ అవయవ దానం చేస్తే బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. లేకపోతే మీదేంది, మీ సూరత్ ఏంది 1000 ఓట్లు 2000 ఓట్లు వచ్చే పార్టీ అది తెలంగాణలో. ఇప్పటికీ ఈ రోజుకి ఆన్ టిల్ డేట్ 119 మంది అభ్యర్థులు లేరు బీజేపీ పార్టీకి. అది బలంగా ఉందని ఎట్లా మనం మాట్లాడుకుంటే ఎట్లయితే చెప్పండి. సో నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి తెలంగాణ ఫుటింగ్ లేదు, క్యాడర్ లేదు, అవయవదానం వల్ల గెలిచారు, నేను ఒప్పుకుంటా. నెంబర్ ఇస్ నెంబర్ సార్, నెంబర్ ఇస్ నెంబర్, కానీ స్ట్రెంత్ బీఆర్ఎస్ ఎక్స్టెన్షన్. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీని మీరు గాని కవిత గారు గాని అది చచ్చిపోయిందన్నా లేకపోతే గతం అన్నా ఎన్నన్నా బీఆర్ఎస్ పార్టీ స్టిల్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ ఫీల్డ్. దానికి 119 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఉన్నారు. 17 అంటే ఎంఐఎం తీసేయండి, 16 లోక్సభలకి క్యాండిడేట్లు ఉన్నారు. స్ట్రాంగ్ పార్టీ, కెప్టెన్ లీడ్. అయితే ఎందుకు ఉండర్లేండి మరి సార్, సరే ఎందుకు కేసీఆర్ గారు వారు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, యాక్టివ్ పాలిటిక్స్. అయితే ఇక్కడ ప్రసాద్ గారు బీజేపీకి 119 మంది క్యాండిడేట్లే లేరు, దానివల్ల దాని కూటమి లీడర్ గా మేము ఐడెంటిఫై చేయలేదు, అందుకే బీఆర్ఎస్ కి ఇచ్చాం లీడర్షిప్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అదే